దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత వ్యవహరించడం సరికాదన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఈ మేరకు ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, కేంద్రం తెలంగాణకు చూపుతున్న వివక్షతను పట్టించుకొని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బతకొద్దనేటువంటి వ్యవస్థతో మొండి వైఖరితో వ్యవహరిస్తున్న తీరు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, అది ధనికుల బడ్జెట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లందు హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ర్యాలీ చేసి మన రాజ్యాంగం రచించినటువంటి ప్రీతమ నేత అంబేద్కర్ గారికి వినతి పత్రం వచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి నాడు దేశంలో అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఉన్నటువంటి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి